తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ. వర్గీకరణ జీవో కాపీని సీఎం అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వాళ్లలో మంత్రులు ఉత్తమ్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ. వర్గీకరణ జీవో కాపీని సీఎం కి అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వాళ్లలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ ఉన్నారు. సబ్ కమిటీ సభ్యులకు స్వీట్స్ తినిపించారు సీఎం. అయితే జీవో జారీతో ఇవాళ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఇకపై జాబ్ నోటిఫికేషన్స్ చేస్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో రేపు సమావేశమై ఖాళీలను తెలుసుకుంటుందని, ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన జాబ్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జీవో జారీతో ఇవాళ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఇకపై జాబ్ నోటిఫికేషన్స్ చేస్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో రేపు సమావేశమై ఖాళీలను తెలుసుకుంటుందని, ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన జాబ్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిక ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది. ఇందులో గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్.